भाई कैंसिल देता अदे टीवी పల్నాడు జిల్లా గురజాలలోని కొత్త గణేశునిపాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిన్న పోలింగ్ సందర్భంగా గొడవలు చెలరేగాయి. ఓ వర్గం వారి ఇళ్లను మరో వర్గం ధ్వంసం చేసింది. భయంతో ఊరును వీడిపోయారు ఓ వర్గం ప్రజలు. మహిళలు రాత్రి ఊరు బయట ఉన్న గడిలో ఉన్నారని తెలుసుకుని వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అక్కడికి వెళ్లారు. వారిని తీసుకుని ఊరిలోకి వెళ్లారు. వీరితో పాటు ఊరిలోకి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ వెళ్లారు. ధ్వంసం చేసిన ఇళ్లను చూసేందుకు వెళ్లగా కాసు మహేష్ రెడ్డి ఓ వర్గం ప్రజలు అడ్డుకున్నారు. పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. ఎమ్మెల్యే కాసు కాన్వాయ్లోని కారు ధ్వంసమైంది. రైట్, మరి ఇదే అంశంపై మా ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే ఈ కొత్త గణేశంపాడు అనే ఊరు ఉందో, గ్రామం ఉందో, గ్రామంలో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కారణంగా ఈ గ్రామంలో అయితే మాత్రం విధ్వంసకర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. నిన్న టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక వర్గానికి చెందినటువంటి ఈ కుటుంబాలకు పూర్తిగా కూడా వేరే పార్టీకి, వైసీపీకి ఓటు వేశాయనే ఉద్దేశంతో ఆ ఇళ్ల మీదకి దాడికి తెగబడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా అక్కడ ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మగవాళ్ళు అయితే మాత్రం ఈ ఊరు వదిలి భయంతో బయటకు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గానికి చెందినటువంటి లేడీస్ ఉన్నారో ఆ మహిళలు మాత్రం భయంతో రాత్రి బిక్కుబిక్కుమంటూ ఆ దూరంలో ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు ఈ సంఘటన తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా కూడా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఈ ఎంపీ అభ్యర్థి కూడా అక్కడికి అనిల్ యాదవ్ కూడా అక్కడికి ఇద్దరు కలిసి రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించారు. ఆ తర్వాత వాళ్ళని గ్రామంలోకి తీసుకెళ్లి వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇళ్లు ధ్వంసం అయినాయో ఆ ఇళ్ళని చూస్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి వర్గం చెందినటువంటి వ్యక్తులు తమకు సంబంధించిన ఏరియాలో రావడానికి వీల్లేదని వాళ్ళైతే మాత్రం గొడవ దిగారు. ఈ సందర్భంగా కూడా అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అదేవిధంగా తోపులాట కూడా జరిగింది. ఒక పక్కన ఈ బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి తీవ్రంగా కూడా దుయ్యబెట్టారు కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా కూడా అనిల్ కుమార్ యాదవ్. వాళ్ళకి సరైనటువంటి రక్షణ కల్పించాలని పోలీసుకి విజ్ఞప్తి చేశారు. ఇది సమస్యాత్మక గ్రామం కాబట్టి ఇక్కడ స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని గతంలోనే తాము ఎస్పీకి చెప్పామని, ఎస్పీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని కాసు మహేష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ జరిగిన సంఘటనకి బాధ్యునిగా పోలీసు అధికారులు బాధ్యులు కావాలని చెప్పారు. అదేవిధంగా కూడా ఈ సంఘటనని తాము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరో వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ మీ ఊళ్ళోకి రావడానికి వీల్లేదని అడ్డుకున్నటువంటి సందర్భంలో రాళ్లు రూపుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఫోర్స్ అయితే మాత్రం అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా పరిస్థితి అనుకూలంగా రాకపోవడంతో కూడా వాళ్ళు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత అయితే తలెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత అక్కడ నుంచి కాసు మహేష్ రెడ్డిని, అదేవిధంగా కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ అభ్యర్థిని కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో మాత్రం పరిస్థితి ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రేపు రాగానే మళ్ళీ ఈ రోజు నా మీద అటాక్ చేయకుండా గ్యారంటీ లేదన్నా. మీరు రాత్రి అనుకోలేదండి. రేపు
రా బయట ఎంతసేపు చేస్తావు అదే టీవీ పల్నాడు జిల్లా గురజాల్లోని కొత్త గణేష్నిపాడులో ఉద్రిక్తత తలెత్తింది. నిన్న పోలింగ్ సందర్భంగా గొడవలు చెలరేగాయి. ఓ వర్గం వారి ఇళ్లను మరో వర్గం ధ్వంసం చేసింది. భయంతో ఊరును వీడారు ఓ వర్గం ప్రజలు. మహిళలు రాత్రి ఊరు బయట ఉన్న గుడిలో ఉన్నారని తెలుసుకుని వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అక్కడికి వెళ్లారు. వారిని తీసుకుని ఆయన ఊరిలోకి వెళ్లారు. వీరితో పాటు ఊరిలోకి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ కూడా వెళ్లారు. ధ్వంసం చేసిన ఇళ్లను చూసేందుకు వెళ్లగా కాసు మహేష్ రెడ్డిని ఓ వర్గం ప్రజలు అడ్డుకున్నారు. పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. ఎమ్మెల్యే కాసు కాన్వాయ్లోని కారు కూడా ధ్వంసమైంది. రా బయట ఎంతసేపు చేస్తావు అదే టీవీ రేపు రాగానే మళ్ళీ ఈ రోజు నైట్ నా మీద అటాక్ చేయకుండా గ్యారంటీ లేదన్న. మీరు పడ్డాక సార్లు రాత్రి పావులు కూడా అనుకోలేదండి. రా బయట ఎంతసేపు చేస్తావు అదే టీవీ పల్నాడు జిల్లా గురజాల్లోని కొత్త గణేష్నిపాడులో ఉద్రిక్తత తలెత్తింది. నిన్న పోలింగ్ సందర్భంగా గొడవలు చెలరేగాయి. ఓ వర్గం వారి ఇళ్లను మరో వర్గం ధ్వంసం చేసింది. భయంతో ఊరును వీడిపోయారు ఓ వర్గం ప్రజలు. మహిళలు రాత్రి ఊరు బయట ఉన్న గుడిలో ఉన్నారని తెలుసుకుని వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అక్కడికి వెళ్లారు. వారిని తీసుకుని ఊరిలోకి వెళ్లారు. వీరితో పాటు ఊరిలోకి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ కూడా వెళ్లారు. ధ్వంసం చేసిన ఇళ్లను చూసేందుకు వెళ్లగా కాసు మహేష్ రెడ్డిని ఓ వర్గం ప్రజలు అడ్డుకున్నారు. పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. ఎమ్మెల్యే కాసు కాన్వాయ్లోని కారు కూడా ధ్వంసమైంది. అదే టీవీ